కెనడాలో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు ఫోన్ చేసి రమ్మన్నారు అని చెప్పి మోదీ చెబుతూ ఉన్నారు సార్. ట్రంప్ ఆహ్వానాన్ని కాదని వచ్చేశాను, జగన్నాథుడి కోసం వినమ్రంగా తిరస్కరించాను అంటూ మోదీ చెబుతూ ఉన్నారు సార్. సార్, ఈ జగన్నాథుడి కోసమే మోదీ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించారా? మోదీ చెప్తోన్న దానిలో వాస్తవం ఏంటి? మోదీ ఎందుకు అలా చెబుతూ ఉన్నారు? జగన్నాథుడు చెప్పాడు వైట్ హౌస్ ఒకటి రా అని. సో జగన్నాథుని దగ్గరికి 2 రోజులు లేటుగా వస్తే లేదు ఇప్పుడే రావాలని అన్నాడు ఎక్కడైనా. సో నరేంద్ర మోడీ తెలివైన రాజకీయ నాయకుడు. ఒక్క నిమిషం సార్, బయట కూడా అవైలబుల్ ఉంది మనకు, ఒకసారి మోదీ ఏమన్నారు విందాం. अभी 2 दिन पहले मैं कनाडा में G7 समिट के लिए वहां था और अमेरिका के राष्ट्रपति ट्रंप ने मुझे फोन किया. उन्होंने कहा कि अब कनाडा तो आए ही हैं तो वॉशिंगटन होकर के जाइए, साथ में खाना खाएंगे, बातें करेंगे. उन्होंने बड़े आग्रह से निमंत्रण दिया. मैंने अमेरिका के राष्ट्रपति को कहा कि आपका निमंत्रण के लिए धन्यवाद, मुझे तो महाप्रभु की धरती पर जाना बहुत जरूरी है. और इसलिए मैंने उनके निमंत्रण को नम्रता पूर्वक मना किया और आपका प्यार, महाप्रभु की भक्ति मुझे इस धरती पर खींच करके ले आई. साथियों, महाप्रभु की धरती पर 2 दिन के बाद में भी आ सकते हैं. Yes. सो वाशिंगटन को जाके ट्रंप से साथ खाना खा के बातचीत होने के बाद में भी और महाप्रभु की धरती को आ सकते. क्या महाप्रभु बोले क्या आप भारत का प्रधानमंत्री है, आप साधारण भक्त नहीं हैं, हमको महाप्रभु को नहीं मालूम क्या आपका ఎంగేజ్మెంట్. సో భగవద్గీత ఏం చెప్తోంది? నీ కర్మలను నీవు నిర్వహించుము అని చెప్తోంది. నన్ను పూజించడానికి నీ కర్మలు వదిలేయని ఎక్కడా భగవద్గీత చెప్పలే. భగవద్గీత సారం ఏంటి? అసలు నీ కర్మయోగా తీయండి, మీరు చూడండి భగవద్గీత. నీ కర్మలను నిర్వహించడమే ఒక గొప్ప తపస్సు లాంటిది. అంటే మా భగవంతుడు హిందూ ధర్మం ఏం చెప్తోంది అంటే, దేవుని పైన భక్తి పూజ కన్నా కూడా నీ కర్మలు నువ్వు నిర్వర్తించడం ముఖ్యం. నిర్వర్తించు, దేవుణ్ణి ప్రార్థించు. కానీ నీ కర్మల్ని వదిలేసి, నీవు చేయాల్సిన బాధ్యతల్ని వదిలేసి నీవు ఇంకేమీ చేయకు అని చెప్తాడు. అర్జునుడికి బోధించిందంత అంతే కదా. నీ ధర్మం ఇది, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఇది భగవద్గీత చెప్పింది. మరి నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కనుక తన డ్యూటీ ఏంటి? దేశ విదేశాంగ విధానం ఆయన డ్యూటీ. సో అది వదిలేసి నీకు వెంటనే ఒరిస్సా రమ్మని మహాప్రభు కూడా ఆదేశించాడు. మహాప్రభు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భారతీయ సాంస్కృతిక సంపద అయిన భగవద్గీతనిచ్చాడు. అందులో స్పష్టంగా చెప్పాడు, నాగేశ్వర్ అనేవాడు ఉదయాన్నే వచ్చి టీవీ ఛానళ్ళు విశ్లేషించకుండా నేను నా దేవునికి పూజ చేసిన దేవుడు నన్ను క్షమించాడు, వెళ్ళి విశ్లేషించి రావయ్యా, లేదంటే విశ్లేషణకు 1 గంట ముందు లేసి నన్ను కూడా ప్రార్థించి పూజించి అక్కడికి పో అని అంటాడు తప్ప, లేదా నా తర్వాత వచ్చేలా పూజించు, లేదా మనస్సులో నువ్వు వెళ్ళే ముందు మనస్సులో తలుచుకో, కానీ నీ టీవీ విశ్లేషణ వదిలేసి నన్ను పూజించకు అని చెప్తాడు. ఇది భగవద్గీత తత్వం. సో అయితే నరేంద్ర మోడీ ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, నరేంద్ర మోడీ అద్భుతమైన తెలివితేటలున్న రాజకీయ నాయకుడు. దేన్నైనా తన రాజకీయ ప్రయోజనానికి వాడుకోగలిగే అత్యంత సమర్థుడు. సో ఒరిస్సాకు వచ్చాడు, అక్కడ చూడండి మళ్ళీ జగన్నాథుని సెంటిమెంట్ కూడా వాడాడు. ఇలాగే మనకు వెంకన్న సాక్షిగా, పాదాల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రామిస్ చేసినప్పుడు మనం కూడా అలాగే నమ్మాం. సో వెంకన్న సాక్షిగా చెప్పాడు కదా, వెనక్కి పోతాడా? ఆ మహాప్రభు ధరతిపై చెప్పాడు కదా అని. కానీ మహాప్రభు ధరతిపై చెప్పినా మనకేమైంది? తెలుగు వాళ్ళకి ఏం కాలే. అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే పొలిటికల్ స్టేట్మెంట్. ఇక అసలు ఎందుకు వెళ్ళలేదు? నిజం, అది వాస్తవం. డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి పిలిచింది నిజం. ఎలాగో కెనడా దాకా వచ్చావు కదా, కెనడా అమెరికా పక్కనే కదా, వాషింగ్టన్ వచ్చి పొమ్మని ఇన్వైట్ చేసింది నిజం. నరేంద్ర మోడీ వెళ్ళకపోవడం ఇట్స్ ఎ గ్రేట్ డిప్లొమాటిక్ డిసిషన్ అంటాడు. నరేంద్ర మోడీ తీసుకున్న
మంచి దౌత్యపరమైన నిర్ణయం. ఎందుకు పోలేదు? అక్కడ అదే సమయంలో అసీం మునీని పిలిచాడు తెలివిగా. మోడీ ట్రంప్ ఏం చేశాడు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిచి ఆ ఆర్మీ చీఫ్కు విందు ఇస్తూ, ఆర్మీ చీఫ్కు గౌరవం ఇస్తూ మన ప్రధానమంత్రి కూడా పిలిచాడు. అంటే ఏం చేయదలుచుకున్నాడు ట్రంప్? నాకు అసీం మునీర్ ఎంతో, మోడీ అంతే, భారతదేశం ఎంతో, పాకిస్తాన్ అంతే అని చెప్పితేనే మనం ఒప్పుకుంటలేం. ఈ రెండు దేశాలను ఐఫోనేట్ చేయకండి అని. అది నరేంద్ర మోడీ అసీం మునీని ఈక్వేట్ చేయడం ఏంటి ట్రంప్? అసలు అసీం మునీర్ ఎవరు, నరేంద్ర మోడీ ఎవరు? 140 కోట్ల మంది ప్రజల్లో ఈరోజు మీరు పోల్స్ జరిపిన 40% మంది నరేంద్ర మోడీ కావాలని అంటారు. అంటే ప్రపంచంలో 56 కోట్ల మంది, డబుల్ ది పాపులేషన్ ఆఫ్ అమెరికా, నరేంద్ర మోడీ కావాలని కోరుకునేవాళ్ళు. డబుల్ ద పాపులేషన్ ఆఫ్ అమెరికా అంటే 40, ఇప్పటికీ కూడా ఒక 50 కోట్ల మంది మాకు నరేంద్ర మోడీ కావాలని అనుకుంటుంటే 11 ఏళ్ల తర్వాత 3 సార్లు కోట్లాది భారత ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి, భారతదేశ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రికి ఒక ఆర్మీ చీఫ్ చేతిలో రక్తం, చేతి నిండా రక్తం, అతి దుర్మార్గమైన మతోన్మాదం, నిరంతరం భారతదేశ విద్వేషం, పహల్గాంలో మన వాళ్ళని పొట్టన పెట్టుకున్న ఒక ఉన్మాదం, అలాంటి ఒక నిరంకుశ అప్రజాస్వామిక వ్యక్తికి కోట్లాది దేశ ప్రజలు ప్రేమించి, అభిమానించి, ఓటు వేసి నా ప్రధానమంత్రిని ఈక్వల్గా చేస్తానంటే నరేంద్ర మోడీ ఎందుకు వెళ్ళాలండి? ఎందుకు వెళ్తాడు? అందుకే ట్రంప్ మొహాన చెప్పి రావాల్సి ఉండే, అసలు నాకు మహాప్రభు ధర్తీ మీద వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పానంటున్నాడు. అలా కాదు, చెప్పాల్సింది ఏంటంటే आप असीम मुनीर को इनवाइट करें तो उन वाशिंगटन में रहने का समय में मैं आने का जरूरत नहीं है అని చెప్పాలి. అది ట్రంప్కి చెప్పాల్సింది. నాకు జగన్నాథుని భూమి వీకి గడ్డపైకి వెళ్ళాల్సిన పని ఉంది, మనం ఇంకో రీజన్ ఉంది చెప్పాలండి. దేవుడి పేరు చెప్పుకొని రావాల్సిన అవసరం ఏంటి ట్రంప్కు? మొహం మీద చెప్పాలి. అసలు నీకు అర్థం ఉందా? ఎవడాడు అసీం మునీరు? అసీం మునీరు ఉండగా నన్ను పిలవడం ఏంటి? మా ఇద్దరిని ఈక్వేట్ చేయడం ఏంటి? నేను భారత ప్రజల ప్రతినిధి, అతను ఎవరికి ప్రతినిధి చెప్పండి, అసీం మునీని ఎవడెన్నుకున్నాడు చెప్పండి అని అనాల్సి. పాకిస్తానీస్ మీరు అమెరికాలో అసీం మునీర్ పర్యటిస్తే పాకిస్తానీ అమెరికన్స్ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ వీడు జాకెల్ అన్నాడు గుంటనక్క అని. అదే నరేంద్ర మోడీ వెళ్తే మీరు ఎక్కడన్నా వెళ్ళండి, అమెరికాలో వేలాది మంది వచ్చి ఆహ్వానిస్తారు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. అసీం మునీర్ ఎవడండి? సో అలాంటి అసీం మునీర్ ఉన్న సమయంలో వాడు వైట్ హౌస్లో రూమ్లో పెట్టి నరేంద్ర మోడీని రమ్మని ఇద్దరిని సర్ప్రైజింగ్గా కలిపి చూడు నేను కలిపినా అని చెప్పడం, ఇది ట్రంప్ వెర్రితనమా? అది ట్రంప్ ఒక ఉన్మాదమా? అర్థం కావాలి. అందుకే నరేంద్ర మోడీ ట్రంప్కు ఆన్ ద ఫేస్ చెప్పాల్సింది. ట్రంప్కు అర్థమయ్యే భాష కూడా అదే. సో యూ కెనాట్ ఇన్వైట్ మీ అలాంగ్ విత్ అసీం మునీర్, యూ కెనాట్ ఈక్వేట్ ఇండియా విత్ పాకిస్తాన్, యూ కెనాట్ ఈక్వేట్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విత్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అని చెప్పాలి. వేరే కారణం చెప్పి నాకు జగన్నాథుని గడ్డపైకి వెళ్ళాల్సిన పని ఉన్నది, నేను వెళ్తున్నా అని అబద్ధాలు చెప్పి వెళ్ళాల్సిన అవసరం భారత ప్రధానమంత్రి లేదు. అన్ఫార్చునేట్లీ మరి అలా ఎందుకు చెప్పాడో తెలియదు. సో ఈ ఒరిస్సాలో చప్పట్లు కొట్టించడానికి కూడా అలా చెప్పకూడదంట నేను. సో మహాప్రభువు కూడా క్షమించడు. మహాప్రభు కూడా వాషింగ్టన్కు వెళ్ళి ట్రంప్ను కలవడాన్ని అంగీకరిస్తాడు. మహాప్రభు కూడా వెళ్ళలేకపోతే ఉన్నట్టు చెప్పే మొహం మీద ఇంకో నీది అధర్మం వైపు నీవుంటే నీవు ఎంత మిత్రుడివైనా నీతో ఉండడు. అధర్మం వైపు నీవు ఉన్నావు. అధర్మం వైపు ఉన్నవాడితో వాడు తండ్రైనా తాతైనా కొడుకైనా యుద్ధం చేయమని మా ధర్మం చెప్పింది. అందువల్ల తాను ఎవరి చేతుల్లో అయితే పెరిగిన అర్జునుడు తాత అయిన భీష్మాచార్యుని పైన యుద్ధం చేశాడు. తనకు విలువిద్య నేర్పిన ద్రోణాచార్యునిపైనే అర్జునుడు యుద్ధం చేశాడు. ఎందుకు? భీష్మ ద్రోణులు అధర్మం వైపు ఉన్నారు కనుక. అందువల్ల ట్రంప్ ఎంత మిత్రుడైనా అధర్మం వైపు ఉన్నాడు కనుక నీతో యుద్ధం చేస్తా అని చెప్పమంటాడు మహాప్రభు. ఎందుకంటే మహాప్రభు జగన్నాథుడు చెప్పే సూత్రం అది కదా, మన భగవద్గీతలో మహాభారతంలో మనకు చెప్పింది ఇది కదా. అందువల్ల మనం వేరే కారణం చెప్పి రావాల్సిన అవసరం లేదు. ట్రంప్కు ఉన్నట్టుగా చెప్పి రావడం మంచిది. అందువల్ల నరేంద్ర మోడీ నేనంత అది సీరియస్ కామెంట్ అని అనుకోను. ఒరిస్సాకు వచ్చాడు కనుక అక్కడి ప్రజల్ని ఉత్సాహపరచడానికి చేసిన కామెంటే అయి ఉంటుంది. అందువల్ల దాన్ని మనం పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ
ఇక్కడ తప్పుపడుతున్న నేను మోడీని కాదు, తప్పుపడుతున్న ట్రంప్ను. అసలు కారణం అది.